సో ఇప్పుడు మనం తరచుగా వినేది ఏంటి అంటే పెళ్ళి అవగానే భార్య మాటే వింటున్నాడు అని చెప్పి అత్త అంటూ ఉంటారు కదా. అది ఎందువల్ల? అంటే ఏమైనా గ్రహాలు అలా అనుకూలించడమా లేకపోతే ఏంటి? అంటే అందరిలో ఇది జరగదు. చాలా మందిలో చాలా మందిలో జరుగుతుంది. ఉంటుంది. ఇది కర్కాటక రాశిలో శుక్రుడుండగా జన్మించిన వాళ్ళు ఎవరు? పురుషులకైతే. లేదు కర్కాటక రాశిలో శుక్రుడుండగా వివాహమైన వాళ్ళు, లేదు కర్కాటక రాశికి సంబంధించి వాళ్ళ వివాహ ముహూర్తం ఉన్నప్పుడు, అంటే శుక్రుడు భార్యకారకుడు, ఉమ్, వాళ్ళు ఆ విధంగా కర్కాటక రాశికి శుక్రుడికి సంబంధం ఉండి జాతకం కానీ ముహూర్తం కానీ ఉండి వాళ్ళు వివాహం చేసుకుంటే వాళ్లకు భార్య అంటే మొదటి రాత్రి భార్య పాల గ్లాస్ తీసుకెళ్తుంది కదా, అవును. పాలు తీసుకెళ్ళకూడదు. అదేంటండి? అది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. మీరు కాదు అంటే ఇప్పుడు ఎలా ఇది? పాలు తీసుకెళ్తే నేను చెప్పి ఇది ఈ పరిస్థితే డామినేషన్ స్టార్ట్ అవుతుంది. మరి పండ్ల రసం తీసుకెళ్ళాలి. ఇంకేం తీసుకెళ్ళాలంటే పండ్ల రసం తీసుకెళ్ళాలి. కర్కాటక రాశికి శుక్రుడికి సంబంధం ఉన్నటువంటి మగవారి జాతకంలో వారి మొదటి రాత్రి భార్య పాల గ్లాసుతో వెళితే ఆమె ఆధీనంలోకి వాళ్ళ జాతకం వెళుతుంది. ఆమె నేను చెప్పింది చేయాలంటుంది. అది పెద్దలు పెట్టిన సాంప్రదాయం. అదే అంటే పెద్దలు ఏదో ఒక పెట్టారు. రీజన్ ఉంటేనే కదా పెడతారు. మీరు ఇప్పుడు దాన్ని కాదని అంటే ఎలా? నేను కాదనలేదు. అదే పాల గ్లాస్ తీసుకెళ్ళచ్చు. తీసుకెళ్తే ఆమె యొక్క డామినేషన్ ఎక్కువ అవుతుంది. నేను ఎంతోమంది జాతకాల్లో జీవితాల్లో చూసి ఆ పాలు అనే ప్లేస్లో పండ్ల రసం తీసుకెళ్తే ఆమె అతనికి అనుగుణంగా పోయేదానికి బ్యాలెన్స్ అయ్యేదానికి అవకాశం చాలా ఎక్కువ. పాలు కర్కాటక రాశిలో శుక్రుడు ఉండగా ఉన్నటువంటి జాతకులు, ఆ కర్కాటక రాశి సంబంధించిన ముహూర్తంలో పెళ్లి చేసినటువంటి జాతకులకు మొదటి రాత్రి పాల గ్లాసుతో వెళ్ళిన వాళ్లకు పూర్తిగా భార్య యొక్క ఆధీనంలోకి వాళ్ళు వెళ్ళాలి. ఒకవేళ వెళ్ళకపోతే కూడా వాళ్ళు కీచులాడుతూనే ఉంటారు. నేను నీ మాట విన్ను, లేదు నేను నీ మాట విన్ను. ఇది ప్రభావం. ఈ ప్రభావాన్ని చూసిన తర్వాత ఎంతోమంది జాతకాల్లో ఆ పాలు తీసుకొని పోవడం అనేది అనాదిగా వస్తున్నట్టు సాంప్రదాయం కాబట్టి పండ్ల రసాన్ని తీసుకెళ్ళమని తంత్రశాస్త్రంలో మేము తెలుసుకున్న విషయము.